నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగినటువంటి అనంత పద్మనాభ స్వామి వారు కేరళ తిరువనంతపురంలో కొలువై ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం హైదరాబాద్లో కూడా మనకి దర్శనమిస్తున్నారు. బుజ్జి రూపంలో, అంటే మనకి 18 ఇంచెస్లో అనంత పద్మనాభ స్వామి వారు వజ్రాలు బంగారం పొందినటువంటి విగ్రహం ప్రస్తుతం మనకి దర్శనమిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు, ఆ విగ్రహం చూడండి ఎంత బాగుందో. మామూలుగానే అనంత పద్మనాభ స్వామి వారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత పెద్దగా ఉంటుంది. 18 అడుగుల విగ్రహం ఉంటుంది ఆయనది అక్కడ టెంపుల్లో. కానీ ఇక్కడ మనకి 18 ఇంచెస్లో తయారు చేశారు, పూర్తిగా వజ్రాలు అలాగే బంగారంతో. నిజంగా మాటలు రావట్లేదండి, చూస్తుంటేనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత చక్కగా నవ్వుతున్నారో స్వామివారు, హాయిగా. అంటే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తి అవతారమే అనంత పద్మనాభ స్వామి అని చెప్తూ ఉంటారు. మామూలుగా ఈ అవతారంలో స్వామివారి బొడ్డు లోపల నుంచి ఒక కమలం విరుస్తుంది, అందులో మనకి బ్రహ్మదేవుడు ఉంటారు. అలాగే చేతి దగ్గర, కుడి చేతి కింద మనం గమనించవచ్చు శివలింగం కనపడుతుంది. పూర్తిగా ఇదంతా కూడా బంగారం వజ్రాలతో తయారు చేశారండి. అక్కడక్కడ మనకి పచ్చలు అలాగే కెంపులు కూడా కనిపిస్తాయి. కేరళకి సంబంధించినటువంటి ఒక సంస్థ వారు తుషార్ అగర్వాల్ గారికి కాల్ చేసి చెప్పారట, మాకు ఇలాగా ఒక అద్భుతమైన విగ్రహం కావాలి, అది కూడా సేమ్ అనంత పద్మనాభ స్వామి వారు ఎలా అయితే ఉన్నారో కేరళలో సేమ్ అలాగే కావాలని అడిగారట. దానికోసం ఫస్ట్ ఆయన టెంపుల్కి వెళ్ళి, తుషార్ గారు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేశారు. మామూలుగా మీరు అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఆ హిస్టరీలో చదివి ఉన్నాము, స్వామివారిని చూడాలంటే కేవలం ఒక ద్వారం గుండా మనం చూడలేము, మొత్తం 3 డోర్స్ నుంచి మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ డోర్లో తల చూడగలం, మధ్యలోంచి అయితే నాభి చూడగలం, మిగతా డోర్ నుంచి కాళ్ళు పాదాలు మాత్రమే మనకు కనపడతాయి. అంత పెద్ద విగ్రహం అది. కానీ ఇక్కడ చిన్ని రూపంలో మనకి కంప్లీట్గా ఓవరాల్ విగ్రహం కనిపించే విధంగా ఇక్కడ తయారు చేశారు. సో దగ్గర ఒక 4-5 సార్లు వెళ్ళి అబ్జర్వ్ చేసి, బయట మనకి ఫొటోస్ ఏవైతే అక్కడ సేల్ చేస్తూ ఉంటారు కదా టెంపుల్ దగ్గర, అవి తీసుకుని చాలా నీట్గా డిఫైన్ చేసి, ఎలా అయితే అక్కడ స్వామివారు ఉంటారో అదే విధంగా ఇక్కడండి ప్రతి ఒక్కటి కూడా పంచ దగ్గర ఉన్నటువంటివి న్యాచురల్గా కనపడే విధంగా, అలాగే చేతులు వేళ్ళు కావచ్చు, వేళ్ల దగ్గర ఇక్కడ గోర్ల దగ్గర కానీ ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా చేశారనమాట. ఇందులో ప్రత్యేకించి బంగారం ఏదైతే ఉంటుందో ఆ కాయిన్ని, ఇందులో వాడినటువంటి బంగారం మొత్తంగా 2.8 కేజీల గోల్డ్ ఇందులో వాడారండి. ఈ గోల్డ్ అంతా కూడా ఏదైతే కాయిన్ రూపంలో ఉందో ఆ కాయిన్ని ఫస్ట్ తుషార్ గారు తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర పూజ చేయించారట కేరళలో. అక్కడ పూజ చేయించి ఆ బంగారాన్ని తీసుకొచ్చి కరిగించి ఇలా విగ్రహం మాదిరిగా తయారు చేశారు. మొత్తంగా ఇందులో ఏంటంటే 500 క్యారెట్లు టోటల్, మొత్తం చూసుకుంటే 500 క్యారెట్స్వి 75,000 వజ్రాలు దీనికి పట్టాయటండి. అన్ని వజ్రాలు ఉన్నాయి, చాలా చిన్నవి. అసలు ఇంకా మనం మైక్రో లెన్స్ చూస్తే అంత అద్భుతంగా కనపడతాయి అనమాట వాటితో చూస్తే. ఇవన్నీ కూడా చిన్న డైమండ్స్. స్వామివారి సైనించినటువంటి ఈ పానవట్టంలాగా ఏదైతే ఉందో కంప్లీట్గా ఇలా మనకి ఆదిశేషు పైన ఇలా ప్లేస్ లాగా కనిపిస్తుంది కదా, ఇవంతా కూడా డైమండ్సే మొత్తం. ఇవన్నీ డైమండ్స్. ఇగోండి ఇక్కడ లింగం, ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి. ఇక్కడ పుష్పం ఉంది చూసారా, తామర పుష్పం. ఈ పుష్పం లోపల ఇవంతా కూడా డైమండ్స్. స్వామివారి పంచ ఇది డైమండ్స్, నగలు, కిరీటం, శంకుచక్రాలు, ఇవన్నీ కూడా మనకి. ఇక్కడ చక్రం ఉంది, ఇంకొక చేతిలో కమలం మనం చూస్తున్నాం, ఇంకొక దగ్గర గద నిండా కూడా మొత్తం వజ్రాలతో పొదిగారు. ఇదంతా గోల్డ్ కూడా మీరు గమనించవచ్చు, మనకి యాంటిక్లా కనపడుతుంది. ప్యూర్గా మనకి నార్మల్గా పచ్చగా ఉండేటువంటి, అంటే ఎల్లోయిష్లో కాకుండా యాంటిక్ మోడల్లో తీసుకున్నారు. అందుకే మనకి అక్కడక్కడ కొంచెం బ్రైట్ కలర్ బ్లాక్లా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రతి చోట రూబీస్ ఉంటాయి చూడండి పంచకి. మామూలుగా మనకి పంచకి అంచు ఉంటుంది కదా, అలా కొంచెం డిఫరెన్స్ తెలియడానికి అనుకుంటా ఇలా నీట్గా పెట్టారు. ఇవన్నీ కూడా రూబీసే. కాళ్ళకున్నవి, చేతులకి, ఇక ఉంగరాలు చూసారా, ఇవి కూడా చిన్న డైమండ్స్. ఇక ప్రపంచంలోనే అంత చిన్న డైమండ్స్ ఇంకెక్కడా ఉండవు, అంత చిన్న డైమండ్స్ తీసుకొచ్చారనమాట. మనకి ఇక్కడ ఎమరాల్డ్ అనేది అంటే పచ్చ మనకి కేవలం ఒక్క దగ్గరే కనిపిస్తుంది, కిరీటం దగ్గర. ఇక్కడ ఒకసారి క్లోజ్లో చూడొచ్చు, కిరీటం దగ్గర మాత్రమే మనకి పచ్చ ఒకటే కనిపిస్తుంది అనమాట. మిగతాది ఇంకోటి ఏంటంటే ఆదిశేషు, 5 పడగల పాము. వాటికి కూడా పైన మొత్తం కళ్ళకేమో రూబీస్ పెట్టారు, ఇంకా పైనేమో ఇగో చూడండి ఇక్కడ కళ్ళకి ఇవి 2 కూడా రూబీస్, ఇవన్నీ రూబీస్ పెట్టారు. నాలిక కూడా చూడండి ఎంత డీటెయిల్డ్గా కనపడే విధంగా చేశారో. ఇవన్నీ కూడా డైమండ్స్. వాటికి మణి, నాగమణి ఉన్నట్టుగా ఇదో ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా పెట్టారు. నాకైతే అన్నిటికన్నా బాగా నచ్చింది స్వామివారి ముఖమే, ఎంత కళగా ఉందో, చక్కగా నవ్వుతున్నారు. నామంలో కూడా చూడొచ్చు కెంపులు, మొత్తం అన్నీ కూడా రుబీసే ఉన్నాయి, మధ్యలో డైమండ్స్ తోటి ఇంత డీటెయిల్డ్గా పెట్టారనమాట. సో మొత్తం మీద చూసుకుంటే ఫస్ట్ రీసెర్చ్ చేయడానికి, ఎలా తయారు చేయాలి ఏంటి ప్లానింగ్ అంతా చేయడానికి 3 నెలల టైం పట్టిందంటండి. ఆ తర్వాత మేకింగ్ దగ్గర 36 మంది
వర్క్ చేశారు. వారి శ్రమ ఎంతంటే 18 గంటల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేశారట. దగ్గర దగ్గర 2.5 నెలల నుంచి 3 నెలల వరకు టైం పట్టిందట. ఓ మై గాడ్, ఎంత డెడికేటెడ్గా చేస్తే, ఎంత ఇష్టంగా చేస్తే ఇంత అద్భుతమైన విగ్రహం వస్తుంది అనడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. చాలా చక్కగా ఉంది. అంటే ప్రతిదీ డీటెయిల్డ్గా ఉన్నాయి. అంటే మనకి ఆదిశేష్ పడుకున్నప్పుడు ఇలా మెలికలు ఉంటాయి కదా, ఆ మెలికలు కూడా ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయి చూడండి. మళ్ళీ ఆదిశేష్ మీద కూడా ప్లెయిన్గా అలా వదిలేయకుండా వీటికి కూడా ఇట్లా వర్క్ ఇచ్చారు. ఈ అంచుల మీద కూడా ఇవన్నీ కూడా డైమండ్స్. 75,000 డైమండ్స్ అంటే మాటలా అవన్నీ ఎక్కడ సమకూరుస్తారో, చాలా బాగున్నాయి. పడుకున్న ప్లేస్ అంతా కూడా డైమండ్సే. పంచ, కిరీటం ఇవన్నీ మొత్తం డైమండ్సే. అయితే ఇదేంటంటే ఫస్ట్ మనకి ప్రత్యేకంగా జస్ట్ లాంచింగ్ కోసమని స్పెషల్గా లాంచ్ చేయాలని చెప్పి మనకి జూబ్లీ హిల్స్లో లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత శివనారాయణ జ్యువెలర్స్ ఏదైతే అబిడ్స్లో మనకి స్టోర్ ఉందో ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఎవరన్నా వచ్చి చూసే విధంగా, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా వచ్చి చూస్తే బాగుంటుంది. అంటే మనం ఎంత ప్రీషియస్గా ఉన్నాయి ఇవి, మన సంపద కావచ్చు. అంటే ఇంత మేకింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చక్కగా ఆర్టిస్టిక్గా తయారు చేశారు కదా. జ్యువెలరీ అంటేనే చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు జ్యువెలరీస్ విషయంలో మనకు తెలుసు. కానీ ఒక జ్యువెలరీ మేకింగ్ సంస్థ ఇంత చక్కగా తయారు చేయడం అనేది చాలా గ్రేట్ అండి. ఆ విషయంలో దేవుడి ప్రతిమలు చేయాలంటే వాటికి చాలా ఓర్పు, సహనం ఉండాలి, ప్రత్యేకించి క్రియేటివిటీ ఉండాలి. మనం దేవుని ఏ రూపంలో చూస్తాం, ఆ విగ్రహాల్లో చూసినప్పుడు మన మనసు నిండిపోవాలి, అంత చక్కగా ఉండాలి ఆ రూపం. మళ్ళీ అందులోనూ ఎంత ఎలాంటి విగ్రహం అయినా కూడా ఇందాక చెప్పినట్టుగా చూడగానే మనకి మనసు నిండిపోవాలి, అంత బాగుండాలన్నమాట. మామూలుగా అమ్మవారి విగ్రహాలు అప్పుడు చూస్తాం, అలంకరణ అవన్నీ ఎంత బాగుంటాయి. అలాగే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కదా, ఆయనకి ఎంత బాగా అలంకారం చేస్తే అంత సంతోషిస్తాడని అంటారు. సో అదే మాదిరి ఇక్కడ చూడొచ్చు. త్రిమూర్తుల దర్శనం ఇది మనకి చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. ఇందాక ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మ కళ్ళు, ముక్కు, నోరు, దాంతోపాటుగా గెడ్డం, ఇవన్నీ చూడండి, అవి కూడా ఎంత డీటెయిల్డ్గా తెలుస్తాయో. ఆయన చేతుల్లో పట్టుకున్న పుస్తకం, ఇగో డమరుకం, ఇక్కడ అన్ని ప్రతిదీ. ఆయన జన్యం చూడండి, ఇదిగో ఇక్కడ తెలుస్తుంది కదా, అసలు ఎంత నీట్గా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. మళ్ళీ ఈ కమలం కూడా ఇగో ఇక్కడ, అందులో మొత్తం రూబీస్, డైమండ్స్. ఓపికకి దండం పెట్టాలి, అంత దగ్గరగా ఎలా చూసి పెట్టారా, వాళ్ళ కళ్ళు నొప్పి రాలేదా అని అనిపిస్తుంది నాకు. అసలు ఎంత చిన్న చిన్నవండి, అసలు మన ప్రపంచంలో ఇంత నేను ఇందాక తుషార్ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే, వరల్డ్లో ఇంత చిన్న డైమండ్స్ ఇంకెక్కడ మీరు చూడరు, ఇంత చిన్న రుబీస్ మీరు ఎక్కడా చూడరు, అలాంటివి ఇక్కడ పొందుపరిచాము. అంటే జ్యువెలరీ మేకింగ్లో ఎంత కష్టం ఉన్నా మేము చేస్తాము, అందులో ఎంత స్పెషల్ అయినా సరే మేము తయారు చేయగలము అని నిరూపించడానికి ఈ విధంగా చేశాము. ఇంకొక మాట ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా అప్లై చేసుకున్నారండి. నిజానికి చెప్పాలంటే శివనారాయణ జ్యువెలర్స్ వాళ్ళకి ఇదేం కొత్త కాదు, ఇప్పటికే 8 గిన్నీస్ వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నారు. అయితే అవన్నీ కూడా జ్యువెలరీ మేకింగ్లో వాళ్ళు సొంతం చేసుకున్నవి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక దేవుడి విగ్రహం, అది కూడా పూర్తిగా వజ్రాలు, బంగారంతో తయారు చేసినటువంటి విగ్రహానికి దానికి సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై అని ఇప్పుడు అంటున్నాం కానీ నాకు తెలిసి మరికొద్ది రోజుల్లో వచ్చేస్తుంది 9th రికార్డ్ అని కూడా భావించవచ్చు. అంత బాగుంది. ఇంకా స్పెషాలిటీస్ అంటే అవి అన్ని రోజులు కష్టపడ్డారట, దగ్గర దగ్గర 2.5 నెలల్లో తయారు చేసేసారు. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉంది. నాకు తెలిసి 1-2 రోజుల్లో మళ్ళీ కేరళ వెళ్ళిపోతుంది. ఎవరైతే తయారు చేయమని అడిగారో వాళ్ళకే ఇచ్చేస్తారట. అయితే ఎంత ఖరీదుది, ఎంత విలువైందని మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఖరీదు ఎప్పటికీ మనం వెల కట్టలేము. ఆ క్రియేటివిటీ మీరు గమనించండి అని చెప్పి శివనారాయణ జ్యువెలర్స్ వారు చెప్తున్నారు. నిజమే, ఆ క్రియేటివిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ దేవుడి దయ ఉంది నిజంగా. అంటే ఆయన అనుగ్రహం ఉండబట్టే ఇంత చక్కగా రూపం వచ్చింది. మనం ఏదైనా పని ప్రారంభించే ముందు దేవుడికి మొక్కుకుంటాము. అదే దేవుడి విగ్రహమే చేయాలని అంటే ఇంకా ఎంత నిబద్ధత ఉండాలి, ఆయన కృపలేందే ఇంత జరగడం అనేది అసాధ్యం. కానీ నాకైతే చాలా చాలా నచ్చింది. ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది తెలుసా. అందులో ఇక్కడ ఏంటంటే చాలా సెక్యూరిటీ ఉంది, ఎందుకంటే ఇలాంటి విగ్రహాలకు ఆబ్వియస్లీ సెక్యూరిటీ ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. సో చాలా చక్కగా ఉన్నారు, యోగ నిద్రలో ఉన్నారు స్వామివారు. ఎలా అయితే మనం అక్కడ చూస్తామో మామూలుగానే మనకు తెలుసు ఎంత రికార్డ్ అది అనంత పద్మనాభ స్వామి. మనకు అప్పుడు ఇలా టెంపుల్ గురించి తెలియగానే ఎంత హడావిడి అంత క్రియేట్ అయిపోయింది. ఆ గదులు, నేలమాలిగలు, వీటన్నిటి గురించి మనం విన్నాము. ఒక్కసారి అవన్నీ గుర్తొచ్చాయి నాకైతే, అప్పటి వీడియోస్ అవన్నీ కానీ, ఆ హిస్టరీ అదంతా. మళ్ళీ ఒక్కసారి ఆ హిస్టరీ మళ్ళీ చూడాలనిపించి చూసాను ఈ విగ్రహం తెలిసిన తర్వాత చూద్దామని. ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా చాలా చాలా బాగున్నాయి. వీళ్ళకి సంబంధించి మిగతా 8 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. 3 జ్యువెలర్స్ అంటే ప్రత్యేకించి ఒక 3-4 నగలు ఉన్నాయండి, వాటికి 8 రికార్డ్స్ వచ్చాయి. అంటే ఒక్కొక్క నగకి 2-3 రికార్డ్స్ వచ్చాయి. అంత బాగా, అందులో కూడా వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఆ నగల్లో కూడా దేవుడి విగ్రహాలు చిన్న చిన్నవి బాగా చెక్కారనమాట. సో చెక్కడం అని అలా తయారు చేశారు. ఆ నగల్లో కూడా దేవుడి విగ్రహాలు చాలా చిన్నవి, వజ్రాలతోటి, పచ్చలతోటి బాగా పొదిగారు. అవి ఎమరాల్డ్సే ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్రతి ఒక్కటి డైమండ్స్ వీళ్ళ స్పెషాలిటీ అనమాట. సో మొత్తం మీద ఇదండి
బంగారం వజ్రాలతో తయారు చేసినటువంటి అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం కథ. సో చూసారు కదా, శివ్ నారాయణ్ జ్యువెలర్స్ వాళ్ళు తయారు చేసినటువంటి అనంత పద్మనాభ స్వామి వారి వజ్రాలు బంగారంతో పొదిగినటువంటి విగ్రహాన్ని. అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి చూడొచ్చు. అయితే ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఉండదు, చాలా సెక్యూరిటీ ఉంటుంది అంతే, ఎందుకంటే చాలా ఖరీదైన విగ్రహం కదా. సో ఇందాక నేను చెప్పినట్టుగా మరొక రోజులో నాకు తెలిసి కేరళ వెళ్ళిపోతారు స్వామివారు. అక్కడ ఎవరైతే భక్తులు అడిగారో వాళ్ళకి ఇచ్చేస్తారట. సో ఈ రూపంలో కనీసం వీడియో ద్వారానైనా చూసేసేయండి. నేను ఎలాగో అక్కడ దాకా వెళ్ళలేదు, ఆ టెంపుల్ దాకా వెళ్ళి చూడలేదు, ఇక్కడే దర్శనం అయిపోతుంది అనమాట. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.